హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ 100 రూపీస్ ఎమ్మెల్యే. మొన్న స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ప్రెస్ ముందు ఒక మాట చెప్పారు. అది చాలా నిజాయితీగా చెప్పారు. ఇవి లోపల జరుగుతున్న వ్యవహారాలు నాకు ఎక్స్పీరియన్స్లో లేనివి, నాకు అనుభవం లేదు. అనుభవం ఉన్న వాళ్ళతో, నా క్యాడర్తో ఒకసారి డిస్కస్ చేసి దీని మీద పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనాలిసిస్ ఇస్తానని చెప్పేసి తను ఓపెన్గా చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పుడు కాదు, చాలాసార్లు ఓపెన్గా డిస్కస్ చేశారు. ఆయన చాలా నిజాయితీగా చెప్తున్నారు. కొన్ని కొండగొర్రెలకి అంటే అర్థం కావట్లేదు. నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లే నేను నేర్చుకుంటున్నాను. ప్రతి చోట నేను ఒక విద్యార్థిలాగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. తనకి గ్రామీణ శాఖ ఇచ్చారు. శాఖ మంత్రిగా తనకి కావాల్సిన మంత్రి శాఖలు ఇచ్చారు కొన్ని. సో వాటిలో కూడా అనుభవం లేదు. అప్పుడు కూడా చెప్పారుగా, నాకు అనుభవం లేదు. అనుభవం ఉన్న మనుషులు నా దగ్గర పెట్టుకొని నేర్చుకుంటూ నేను చేయగలిగేది చేసుకుంటూ పల్లెటూళ్ళకి, రైతులకి, పేదలకి నేను ఏం చేయాలనో అది చేస్తానని చెప్పేసి ఇప్పుడు ఆ పని మీదనే ఉన్నారు. ఇప్పుడు ఏంటి, నెంబర్ 1 ప్లేస్లో పెట్టారు. గ్రామీణ శాఖ అనే దాన్ని నెంబర్ 1 ప్లేస్లో పెట్టారు. ఎవరూ చేయని పనులన్నీ చేస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు, అన్ని పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, ఏ రాజకీయ నాయకుడు చేయని పనులన్నీ చేస్తున్నారు. ఎక్కడో కొండల్లో ఉండే గూడెలకి వెళ్ళి అక్కడ కరెంటు సదుపాయం, అసలు వాళ్ళు కరెంటు మొహం చూసిన వాళ్ళు కూడా కాదు, రోడ్ల మొహం చూసిన వాళ్ళు కాదు, అలాంటి గూడెలకు వెళ్ళి పేదలకి రోడ్డు సదుపాయం కల్పించారు. అంటే రోడ్డు ఇంతవరకు లేనిది, కొన్ని సంవత్సరాలుగా రోడ్డు లేనిది, మట్టి రోడ్లతోనే బతికే వాళ్ళు. అలాంటి తార్ రోడ్లు వేశారు. అక్కడ కరెంట్ వచ్చేసింది. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని క్రియేట్ చేస్తూ పల్లెల్ని కాపాడుకుంటూ వస్తున్న గొప్ప మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆ మనిషిని పట్టుకొని అనుభవం లేదంటాడేంటి, ప్రతిసారి అనుభవం లేదంటే ఆయన, పవన్ కళ్యాణ్ అన్న మీకు ఒకటి చెప్పాలి, దేనికన్నా అనుభవం దేనికి, ఎక్స్పీరియన్స్ దేనికి, మంచి చేయడానికి అనుభవం దేనికన్నా. మీరు చేస్తున్నారు చూడండి, అనుభవం ఉన్న మనుషులను పక్కన పెట్టుకొనేసి ప్రతిదీ తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు చూడండి, అలా వెళ్ళిపోండి. ఈ కొండగొర్రెలకు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదన్నా. మరీ అంత నిజాయితీ పనికిరాదు. సోషల్ మీడియాలో నిజాయితీ పనికిరాదు. మరీ నిజాయితీగా ఉండి నేను ఇలాగే ఉంటాను సూర్య, నేను అలా చెప్పలేను, అబద్ధాలు చెప్పలేనని చెప్పేసి మీరు చెప్పేంతకాలం ఈ కొడుకులు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునేసి మిమ్మల్ని నెగిటివ్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు ఏంటంటే ఎవడు మాట్లాడేవాళ్ళు లేడు. మీ ఆలోచనల గురించి, మీరు చెప్పే ఆ మాటల గురించి కరెక్ట్గా మాట్లాడేవాళ్ళు లేరు. దాన్ని వక్రీకరించి ఈ కొడుకులు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టరేగిపోతున్నారు. అందువల్లే ఇక నుంచి నేను వచ్చా. నాలంటోడిని పక్కన ఉండాలన్నా, పక్కన ఉండి ఎవడికి లెఫ్ట్ అండ్ రైట్ ఏమి ఇవ్వాలన్నా అది ఇస్తూ ఉంటే మీ పనులు సజావుగా జరుగుతూ ఉంటాయి. మీరు మంచి పనులు చేస్తూ ఉంటే ప్రతి ఒక్కడు గిల్లడం గిచ్చడం చేస్తూ ఉంటే ఎవరికైనా ఎంత ఓపిక ఉండదు చెప్పు. పైగా మన జన సైనికులు వీర మహిళ అంటే మీరు ఒక మీటింగ్లో చెప్పారు చూడు, చల్లబడిపోయారు. దేనికి కౌంటర్లు ఇవ్వడం లేదు. సో జన సైనికులు వీర మహిళలు లక్షల మంది ఉన్నారు, చెప్పుకోవడానికి బాగానే ఉంది మనకు. ఎవడు యాక్టివ్గా ఉన్నారు? ఎవరు యాక్టివ్గా లేరు. ఆ విషయం మీకు కూడా తెలుసు. నేను ఏం చేయను సూర్య, ఎంతమందికి ఎన్నిసార్లు అని చెప్తాను. నేను ఒక్కరిని ఎంతకని ఏగని చెప్పు. సరే, నా టైం ఇలా ఉందని చెప్పేసి ఈవెన్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇలా పరిస్థితి ఉంది, దాన్ని కరెక్ట్గా మనం చేసుకోలేకపోతున్నాం. కరెక్ట్గా మన జన సైనికులు వీర మహిళలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునేసి పార్టీని ముందుకు నడిపించే ప్రాసెస్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారని చెప్పేసి మీరు డిస్కస్ చేయొచ్చు. ఎవడి బాధలు వాళ్ళయన్నా, పీత బాధలు పీతవి. ఇప్పుడు మన జన సైనికులు వీర మహిళలు అంతా మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఒక పక్క జాబ్ చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలి, ఒక పక్క జనసేన కోసం పాటుపడాలి. అవునా? ఇలా వెళ్ళే ప్రాసెస్లో కొంచెం స్లో అనేది ఉంటుంది. దాన్ని మనము వాళ్ళని కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ అగ్రెసివ్గా ముందుకు వచ్చే వాళ్ళను మనం గ్యాదర్ చేసుకోవాలి. ఆ పనులన్నీ నేను చేస్తూ ఉన్నాను. మీ పర్మిషన్ లేకుండానే ఆ పనులు స్టార్ట్ చేశాను నేను. ఒక సపరేట్ జనసేన క్యాడర్నే క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాను. వాళ్ళందరూ ఎలా ఉంటారంటే మీరు చూసి రమ్మంటే కాల్ చేసి వస్తారు. అలాంటి క్యాడర్ని రెడీ చేస్తున్నాను. సో దీనికి మీ అనుమతి కావాలంటే నేను చాలామందిని దాటుకుని మీ దగ్గరికి రావాలి. అది నాకు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అందువల్లే సో పవన్ కళ్యాణ్ గారు నన్ను అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఒక జన సైనికుడిగా ఈ బాధ్యతలన్నీ నేను తీసుకుంటున్నాను. ఈ కొండ గొర్రెలకు అందరికీ సమాధానం చెప్పే ఆ బాధ్యతను కూడా నేను తీసుకుంటున్నా.
మీరు ఏది చేసినా, ఏ ప్రాసెస్ చేసినా, ఏవి మాట్లాడినా కూడా వక్రీకరించి మాట్లాడే ఎదవలందరికీ నేను సమాధానం చెప్తాను. పైగా మీరులో కొన్ని గీతలు గీశారు. మనము లైన్ దాటి మాట్లాడకూడదు సూర్య, బూతులు మాట్లాడకూడదు, అవి మాట్లాడకూడదు అని అంటున్నారు కదా. సో ఆల్మోస్ట్ ఏంటంటే నేను ఆ లైన్ లోపలే మాట్లాడతాను. సో మీకు ఎక్కడ కూడా భంగం కలిగించే పనులు ఏవీ చేయను, అది మాట ఇస్తున్నాను. కానీ మాత్రం మిమ్మల్ని వక్రీకరిస్తూ మాట్లాడితే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. లెఫ్ట్ అండ్ రైట్ సోషల్ మీడియాలో వాయించేస్తాను. సో నేను మరలా చెప్పేది ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ మీకెవరు చెప్పట్లేదురా కొండ గొర్రెలారా, మీకెవరు చెప్పట్లే. మా పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే, ఎక్స్పీరియన్స్ దేనికన్నా మరలా చెప్తున్నాను, మనం మంచి పనులు చేస్తున్నాం, మంచి కోసమే ఉన్నాం, జనాలకు మంచి చేయడానికే వచ్చాం. ఇంత మంచి చేస్తున్నాం, మనకి ఎక్స్పీరియన్స్తో పనేముంది, జీవితం అదే నేర్పుతుందన్నా. అడుగు ముందుకు వేయి, నువ్వు అడుగు ముందుకు వేయి అన్నా, నీ వెనకల మేమంతా ఉన్నాం, ముందుకు నడిపించడానికి మేమంతా ఉన్నాం. మీరు అడుగులు ముందుకు వేయండి, మంచి పనులు చేయండి. నాకు తెలిసి మీలాంటి నాయకుడిని మేము పోగొట్టుకుంటే ఇంకా మా జీవితకాలంలో ఒక గొప్ప నాయకుడు వస్తారని మేము అనుకోవట్లేదు. అందువల్లే బేషరతుగా ఓపెన్గా మేము మీకోసం పనిచేయడానికి రెడీగా ఉన్నాం. సో పనికిమాలిన బ్యాచ్లన్నిటికీ నేను సమాధానం చెప్తాను. మీరు అడుగులు ముందుకు వేస్తూ జనాలకు మంచి చేసే ఆ పనిలో ఉండండి. సో క్యాడర్ని ఎలా నలపాలి, సో మనము జనసేన ఎలా డెవలప్ చేయాలంటే అవన్నీ మాకు వదిలేయండి అన్న, మేము చూసుకుంటాం. స్టెప్ బై స్టెప్ అన్నిటికీ వస్తాను నేను. అందువల్లే ఈ వీడియోలని శరవేగంగా ముందుకు తీసుకుంటూ వెళ్తున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, వరుస పెట్టి వస్తూనే ఉంటాయి. మొత్తం మీ చుట్టుపక్కల అంటే మీరు రెస్పాండ్ అయ్యేంత వరకు మొత్తం మీ చుట్టూ ఉన్న క్యాడర్కి అంతా ఈ వీడియోలో వెళ్ళిపోయే విధంగా నేను మొత్తం అంతా సెటప్ చేసి పెట్టాను. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. మొత్తం మరలా చెప్తున్నాను, మీరు ఇప్పుడు మీరు ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ డ్రైవర్తో సహా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్తో సహా నా దగ్గర ఉన్నాయి. ఇంక్లూడింగ్ మీ కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాదు మీకు పంపట్లేదు. సో మిగతా వాళ్ళందరి వాట్సాప్లోనూ నా వీడియోలు వస్తూనే ఉంటాయి. ఎవరెవరు మీకు చూపిస్తూనే ఉంటారు, నా అప్డేట్లు మీకు వస్తూనే ఉంటాయి. ప్యూర్గా ఓపెన్ హార్టెడ్గా జనసేన కోసం పనిచేసే ఓ కరుడుగట్టిన జనసైనికుడిగా మాట్లాడుతున్నాడు వారణాసి సూర్య. అన్న పవన్ కళ్యాణ్ అన్న ఎక్స్పీరియన్స్ అవరం లేదు, ఎప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు అని మాట్లాడొద్దన్న. మీరు మాట్లాడొద్దు అన్నమాట. మంచి పని కోసం మంచి చేసే మనలాంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో పని లేదు, నేచరే అన్ని సపోర్ట్ చేస్తుంది. మీరు ముందుకు కదలండి, ఎక్స్పీరియన్స్తో పనే ఉందన్న. ఎక్కడో కేరళ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకున్నారు, అలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ సరిపోరా మనకు. అలాగే ఎంతోమంది మీకు సపోర్ట్ అవ్వడానికి ఎంతోమంది ముందుకు వస్తారన్న. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళ సలహాలు సజెషన్స్ వినండి, ఫైనల్గా డెసిషన్ తీసుకోండి, అడుగులు ముందుకు వేయండి. ఎక్స్పీరియన్స్ లేదు అని మాట్లాడొద్దన్న, నేను చెబుతాను, దీనికి అప్డేట్లు ఇస్తాను. సో ఇది అక్కడ మీరు స్టీల్ ప్లాంట్ దగ్గర ఇవన్నీ మాట్లాడచ్చు, కానీ మీరు ఓపెన్ హార్టెడ్గా అన్నీ ఒప్పేసుకుంటున్నారు, ఎక్స్పీరియన్స్ లేదు అందువల్ల నేను దీని గురించి మాట్లాడట్లేదని చెప్పేసి. అలా వద్దన్న, ఎక్స్పీరియన్స్తో పనే లేదు. మనం మంచి పనులు చేసేటప్పుడు ఎవరికీ బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అంత ఓపెన్ హార్టెడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు మీరున్నది కలియుగంలో, మీరేంటంటే అందరూ మంచి వాళ్ళే, అందరూ నా వాళ్ళే అనే ఫీలింగ్లో ఉన్నారు. ఇక్కడ అలా ఉండదన్న, ఎవరం మంచి చేసినా కూడా చెడే ఇక్కడ. అందువల్ల చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్తో పని లేదు, మీరు అడుగులు ముందుకు వేయండి, మీ వెనక మేము ఉంటాం. నా పేరు వారణాసి సూర్య, మీరు ఎప్పుడూ చూడని కరుడుగట్టిన జన సైనికుడు వారణాసి సూర్య. థ్యాంక్ యూ, లవ్ యూ. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ జనసేన వాట్సాప్ నంబర్కి జన సైనికులు వీర మహిళలు ఎక్కడెక్కడ ఉన్న జన సైనికులు వీర మహిళలంతా నా కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. ప్రతి ఒక్కరూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసేయండి, అన్నీ నేను అప్డేట్ ఇస్తాను. మిమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీ లాగా నేను ఒక చోటుకి తీసుకొస్తున్నాను. అందరూ నా కమ్యూనికేషన్లోకి వస్తే ఒక అతిపెద్ద జనసేన ఫ్యామిలీగా క్రియేట్ అయిపోయి మనం చేయాల్సిన పనులన్నీ నేను అప్డేట్ ఇస్తాను. సో టోటల్ జన సైనికులను వీర మహిళల్ని ఒక గుంపుగా జనసేనకి సపోర్ట్ ఇచ్చే విధంగా నేను తీసుకుంటూ వెళ్తానని జనసేన మీద, మా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రమాణం చేస్తూ ముందుకు వెళ్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.